పవన్ కళ్యాణ్ దెబ్బకు మాజీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఇప్పటికే వైసీపీకి చుక్కలు చూపిస్తున్న పవన్ తాజాగా కొట్టిన దెబ్బతో జగన్ గుట్టు రట్టైనట్లేనా? పేరుకే కంపెనీ, అక్కడ భూమి తప్ప ఏమీ కనిపించదు. ఆ భూములైనా సక్రమమా అంటే అదీ లేదు. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జగన్ పేరు వినబడుతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సరస్వతీ భూములను ఇటీవల తనిఖీ చేయడం, వాటిలో అక్రమాలను వెలికి తీయడానికి చర్యలను ప్రారంభించడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ పేరు వింటేనే వైసీపీ నాయకులు ఇప్పుడు హడలిపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, నాయకుల పలు అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టవుతున్న ఈ నేపథ్యంలో అసలు సేనానిని ఎదుర్కోవడం జగన్ అండ్ కోకు సాధ్యమయ్యే పనేనా? గత పాలనలోని అవకతవకలే కాకుండా ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం జరిగిన అవకతవకలు కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయా? అందుకు పవన్ కళ్యాణ్ కారణమయ్యారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులపై అనేక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై సైతం అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి నాయకులు జగన్ హయాంలో జరుగుతున్న అవకతవకలపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఇసుక, మద్యం, భూకబ్జాలు ఇలాంటి వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన నాయకులు విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జగన్ నాడు మద్యం వ్యవహారానికి సంబంధించి మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా అమ్మకాలు జరిపి దారుణమైన రేట్లతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, ఆ మద్యం కంపెనీలన్నీ జే బ్రాండ్లే అని, తన బినామీలతో జగన్ మద్యం అమ్మించాడని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఇంకోవైపు ఇసుకకు సంబంధించి ఇసుక దోపిడీ అక్రమాలు సాక్ష్యాలతో సహా నాడు తెలుగుదేశం, జనసేన ప్రజల ముందు పెట్టాయి. పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ ఏ సభలో ప్రసంగించినా నాటి జగన్ సర్కారు అవినీతి, అక్రమాలపై, దోపిడీ వీటన్నింటిపై పెద్ద ఎత్తున ప్రసంగాలు చేసి ప్రజల్ని ఆకట్టుకున్నారు. ఇక భూ కబ్జాలకు సంబంధించి అయితే లెక్కే లేదు. ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జాలు చేసేశారని తెలుగుదేశం, జనసేన నాయకులు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఇదే భూములకు సంబంధించి జగన్ పై సైతం అనేక ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. సరస్వతీ పవర్ భూములకు సంబంధించి అసైన్డ్ భూములు కారుచౌకగా లబ్ధిదారుల నుంచి లాగేశారని ఎప్పటినుంచో ఆయనపై ఆరోపణలున్నాయి. అయితే 2014 నుంచి 19 వరకు నాటి కూటమి గవర్నమెంట్లో జగన్ సరస్వతీ పవర్ భూముల గుట్టు బయటకు రాకపోయినా ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దెబ్బకొక్కొక్కటిగా వైసీపీ అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్ చేసిన అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. తాజాగా సరస్వతీ పవర్ భూముల్లో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయని లెక్క తేల్చిన సర్కార్ వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పవర్ షాక్ దెబ్బకు జగన్ కు దిమ్మ తిరిగిపోతోంది. వరుసగా షాకుల మీద షాకులిస్తున్నారని, పవన్ పవర్ తో జగన్ దిమ్మ తిరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపిస్తూ గత పాలనకు ఇప్పటి పాలనకు తేడాను స్పష్టంగా చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ హయాంలో ఏ చిన్న తప్పు జరిగినా సరే పవన్ సహించడం లేదు. తనకు ఎవరైనా ఒకటే అన్న చందాన పవన్ పొలిటికల్ కార్యక్రమాలు సాగుతున్నాయి. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది కదా పాలన అంటే, ఇలా కదా నాయకుడు ఉండాలి అని సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. అయితే కొన్ని వ్యవస్థీకృత లోపాలు కూడా వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు పలుచోట్ల కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
పోలీసు వ్యవస్థలో అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో పాత వాసనలు పోని కొంతమంది అధికారుల తీరు కారణంగా అటు బియ్యం అక్రమ రవాణా అయితేనేమి, ఇటు ఇసుక మద్యంలో వేలుపెట్టే విషయమైతేనేమి ఇవన్నీ జగన్ హయాంలో నాటి అధికారుల ప్రమేయంతోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగి మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. మొన్నటికి మొన్న కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి నేరుగా బోటు వేసుకుని వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ మాఫియా గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక జగన్ నిబంధనలకు విరుద్ధంగా రాయించుకున్న అసైన్డ్ భూములకు సంబంధించి గొంతెత్తిన పవన్ ఇప్పుడు వాటిని మళ్లీ తిరిగి స్వాధీనపరుచుకునేదాకా పరిస్థితిని తీసుకువచ్చారు. దీంతో పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్నాడులో జగన్ భూముల కోసమే పెట్టిన సరస్వతి పవర్ కంపెనీకి ప్రభుత్వం షాకుల మీద షాకులిస్తోంది. ఆ కంపెనీ అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఈ విషయం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది. మొత్తం 17 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అటవీ భూములపై సర్వే ప్రారంభించింది. అందులో అటవీ భూములు కూడా 300-400 ఎకరాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సరస్వతి పవర్ కంపెనీ సిమెంట్ ప్లాంట్ పెడతామని రైతుల వద్ద భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అప్పట్లో వైఎస్ అధికారంలో ఉండడంతో ఎవరూ నోరు తెరవకుండా చేసి భూములు గుంజుకున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, కానీ అసలు ప్లాంటే పెట్టలేదు. భూములన్నీ అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి. పేరుకే సరస్వతి పవర్, అక్కడ ఇటుక బిల్ల కూడా కనిపించదు. ఎందుకు ప్లాంట్ పెట్టలేదంటే ఈడీ కేసుల్ని కారణంగా చెబుతున్నారు. అక్రమ సంపాదనకు ఎవరు పాల్పడమన్నారు, ఆ డబ్బులతో ఎవరు భూములు కొనమన్నారు అన్న సందేహం అందరికీ వస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా ఆ కంపెనీకి లీజులు ఇచ్చుకున్నారు, గనులు నీరు కేటాయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలో షేర్ల కోసం జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లిపై కేసులు వేశారు. ఇప్పుడు ఈ కంపెనీ వ్యవహారం మొత్తం చిక్కుల్లో పడుతోంది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి ఇటీవలే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంలో ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో అసైన్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన 1500 ఎకరాల్లో కొండ భూములు, ప్రకృతి సంపద, వాగులు, వంకలతో పాటుగా అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. తమ అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకున్నారంటూ కొంతమంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో చర్చించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థ భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, జలవనరులు ఎంత ఉన్నాయనే దానిపై సర్వే చేయాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెవెన్యూ, అటవీ శాఖ అధికార యంత్రాంగం స్పందించింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థ భూముల్లో సర్వే చేశారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కలిసి జీపీఎస్ సర్వే నిర్వహించారు. అలాగే ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను తనిఖీ చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే మాచవరం మండలంలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని 17.69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు పల్నాడులో జగన్ భూముల కోసమే పెట్టిన సరస్వతి పవర్ కంపెనీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసైన్ ల్యాండ్స్ అమ్మడం, కొనడం నేరం. అయినా సరే జగన్ లాంటి వ్యక్తి అసైన్ భూములు దక్కించుకున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరస్వతి పవర్కు సంబంధించిన మొత్తం సుమారు 17 ఎకరాలను స్వాధీనం చేసుకుంది రాష్ట్ర సర్కార్. ఇప్పుడు అటవీ భూములపై కూడా సర్వేను ప్రారంభించింది. అందులో అటవీ భూములు కూడా 300-400 ఎకరాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వీటిలో ఏమైనా కొన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయా అనేది తెలియాల్సి ఉంది. అలా అయితే ఆ భూములను కూడా స్వాధీనం చేసుకోనున్నది ప్రభుత్వం.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కానీ లేదంటే ఆ తర్వాత జగన్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు కానీ అనేక అవకతవకలకు పాల్పడ్డారని జగన్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ తవ్వి తీస్తూ చుక్కలు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో జగన్ అసైన్డ్ భూములు లాక్కోవడమే కాదు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరిన్ని అక్రమాలు జరిగాయని కూటమి నేతలు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ముఠ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భూ అరాచకాలు గత 5 ఏళ్లలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులను నయానో భయానో బెదిరించి మరీ తమ పేరిట రాయించుకున్నారని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ కఠిన శిక్ష తప్పదా? జగన్ మాత్రమే కాదు, వైసీపీ హయాంలో కూడా చాలా మంది నేతలపై భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలొచ్చాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూముల కబ్జాలు విచ్చలవిడిగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. అయితే కూటమి హయాంలో భూములను కబ్జా చేయకుండా అరికట్టేందుకు కఠిన చట్టాలను తెస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించే చట్టాలను తీసుకొస్తోంది కూటమి సర్కార్. భూములు అన్యాయంగా కబ్జా చేసినట్లు తేలితే శిక్ష తప్పదు. అంతేకాదు, బాధితులకు కూడా భూ కబ్జాకోర్ల నుంచే పరిహారం చెల్లించే చట్టాలు తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ముఠా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భూ అరాచకాలు గత 5 ఏళ్లలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు చేస్తున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చే కొత్త చట్టంతో వైసీపీ హయాంలో కబ్జాకు గురైన భూములను తిరిగి రికవరీ చేసే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులను నయానో భయానో బెదిరించి మరీ తమ పేరిట రాయించుకున్నారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ కఠిన శిక్ష తప్పదని అంటున్నారు. ఒక్కసారి చూస్తే ఇప్పటి వరకు ఇష్టారీతిన భూ కబ్జాలతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొట్టారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో పాటు అటు పల్నాడు, ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు, ఇటు బాపట్ల జిల్లాల్లో ల్యాండ్ మాఫియాకు సంబంధించి కబ్జాదారులు రాజకీయ పలుకుబడితో పాటు పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని మరీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. ఎవరైనా వీరి అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేసేవారు. కోర్టులకు వెళ్లితే ఎన్నేళ్లకు కేసు తేలుతుందో అర్థం కాక కొందరు, కోర్టులకు వెళ్లలేక మరికొందరు, కోట్లు ఖరీదైన ఆస్తులను వదులుకోలేక ఇంకొందరు, అలాగని న్యాయ పోరాటం చేయలేక సతమతమవుతూ వచ్చారు. అంతేకాక ఎవరైనా వారిని ధీటుగా ఎదుర్కొని పోలీసులకు ఫిర్యాదు చేసినా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని స్టేషన్ బెయిల్ వచ్చి ఆయా భూ యజమానులకు హెచ్చరికలు చేస్తూ తమ భూ కబ్జాల పర్వం కొనసాగిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ల్యాండ్ మాఫియా కొంతమంది అధికారులు, మరికొంతమంది పోలీసులు చేతులు కలిపి భూ కబ్జాలను తెలివిగా సివిల్ వివాదం అంటూ ఉన్నతాధికారులను, చివరకు చట్టాన్ని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి కోట్ల ఖరీదైన అమాయకుల భూములను అప్పనంగా కొట్టేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలో భూమాఫియా రెచ్చిపోయింది. ఖరీదైన భూములను కొట్టేశారు. ఓవైపు ప్రభుత్వ అసైన్డ్ భూములు, చుక్కల భూములు లాంటి వాటిని సైతం తమ మాయాజాలంతో చేతులు మార్చుకున్నారు. పేదలు, అమాయకుల ఆస్తులను తప్పుడు రిజిస్ట్రేషన్లతో వశం చేసుకున్నారు.
ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ జనసేన రాష్ట్ర కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. గడిచిన 5 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్లో 80% పైగా ల్యాండ్ మాఫియా సాగించిన భూ కబ్జాలపైనే కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మరోవైపు నాడు అధికారాన్ని వెలగబెట్టిన వారిలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, వైసీపీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను తమ పేరిట, తమ అనుయాయుల పేరిట బినామీ పేర్లతో కొట్టేశారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుని పకడ్బందీగా భూ కబ్జా నిషేధిత చట్టాన్ని తీసుకొస్తోంది. అమాయకులు, వృద్ధులు, ఎన్ఐఆర్ల భూములపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వివాదం సృష్టిస్తే కోర్టుల చుట్టూ తిరగలేక వారే దారికి వస్తారులే అని ఇప్పటిదాకా భూములు కొల్లగొట్టిన ల్యాండ్ మాఫియా ఆటలు ఇక సాగవు. భూమి ఆక్రమించినట్లు తేలితే నిందితుడిపై కఠిన చర్యలు ఉండనున్నాయి. నిందితుడికి 14 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించనున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కోర్టుల్లో కేవలం భూ కబ్జా కేసులు మాత్రమే విచారించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క అరాచకాన్ని వెలికి తీస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వెనుక సేనాని కీలక పాత్ర పోషిస్తున్నారు. భూ కబ్జాకోరులను అదుపు చేసుకునేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చేలా పవన్ తన వంతు పోషిస్తున్నారు. వైసీపీ పాలిట పవన్ యమకింకరుడిలా మారారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భూ కబ్జాలు మాత్రమే కాదు, జగన్ హయాంలో ఇంకా అనేక అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కూటమి సర్కార్ బయటకు లాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తప్పు చేసిన వారిని వదిలేదే లేదని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కూడా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడ, ఏ శాఖలో ఏ తప్పు జరిగిందో, ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేశారో అంతా లెక్కలతో సహా సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. త్వరలోనే అందరి లెక్కలు తేల్చబోతోంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతికి సంబంధించి ఆధారాలు బయటపడుతున్నాయి. విచారణల్లో అప్పటి అధికారులు, నాయకుల ఘనకార్యాలపై నివేదికలు రెడీ అయ్యాయంటున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కూటమి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చాక ఆ నిర్వాకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించి విచారణలకు ఆదేశించారు. ఇప్పుడు ఆ సిఐడి, ఇతర నిఘా సంస్థల విచారణలన్నీ చివరి దశకు చేరి నివేదికలు తయారయ్యాయంటున్నారు. ముఖ్యంగా భూ అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాక కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలోని అవకతవకలు బయటకు రాకుండా ఫైల్స్ దహనం కేసులు చోటు చేసుకున్నాయి. అంటే అధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరిగే ఛాన్స్ లేదు. త్వరలోనే అక్రమార్కుల గుట్టు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ పాలిట పవన్ యమకింకరుల్లా మారారా? వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పోరాటాలు చేశారు. సెటిల్మెంట్లు, ల్యాండ్ కబ్జాలు వంటి వాటిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వైసీపీకి అడ్డుకట్ట వేయడానికి తమతో కలుపుకుని టీడీపీ, బీజేపీలతో కూటమిని కూడా ఏర్పాటు చేశారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క అరాచకం వెలికితీస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వెనుక జనసేనాని కీలక పాత్రను పోషిస్తున్నారు. భూ కబ్జాకోర్లను అదుపు చేసేందుకు కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చేలా పవన్ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. మరి మున్ముందు డిప్యూటీ సీఎం పవన్ ఇంకెన్ని అక్రమాలను వెలికితీస్తారో చూడాల్సి ఉంది.